మేల్కొలుపు, ఆరోహణ మరియు అధిరోహించడము ఎలా కనెక్ట్ చేయబడింది? కళ విశ్వం విశ్వం మరియు విశ్వం విశ్వం. ఇక్కడ ఉన్న ఆత్మజ్ఞానులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదములు. భూమి 3వ తలము నుండి 5వ తలంలోకి మార్పు, దాని ప్రభావము. 5వ తలం మనందరినీ మానసికంగా, శారీరకంగా మరియు భావనాపరంగా ప్రభావితం చేసింది. ఆధ్యాత్మికంగా మన మొత్తం పౌర వ్యవస్థ దట్టమైన శక్తి మేఘంలోకి ప్రవేశించింది. ఇది అన్ని కణాల ప్రకంపనలను పెంచుతుంది. ఈ పవిత్ర విశ్వశక్తితో సంబంధం ఏర్పడుతుంది. భూమాతతో సహా అన్ని జీవుల యొక్క స్పృహ స్థాయిని పెంచుతుంది. భూమి 5వ తలంలోకి వాస్తవంగా మారినప్పుడు మనము కాంతి జీవులలాగా రూపాంతరం చెందడం చూస్తున్నాము. ప్రేమ, శాంతి, సత్యం మరియు జ్ఞానం యొక్క పెరుగుదల మనము చూస్తాము. అన్ని చీకటి మరియు నెగటివ్ శక్తి మరియు ప్రతికూల జీవులు, చీకటి జీవులు, శక్తులు ఈ ఉన్నత తలంలో మనుగడ సాగించలేవు. ఈ విధంగా మన గ్రహం చుట్టూ బలవంతమైన లోతైన స్థితి యొక్క పతనం ప్రతి దేశంలోని మంచి శక్తులు శతాబ్దాలుగా బానిసత్వంలో మానవాళిని కలిగి ఉన్న అవినీతిని, చెడులను పడగొడుతున్నాయి. వందలాది దయా కరుణ గల గ్రహాంతర సమూహాల మన కుటుంబ వాసుల ద్వారా మనకు మార్గనిర్దేశం చేయబడుతుంది. 5వ తలంలో మొత్తం గ్రహం యొక్క సామూహిక ఆరోహణను ప్రేమతో, క్షమతో, మీ జీవితాన్ని పూర్తి ఆనందంతో గడపడానికి తెలిసిన విశ్వంలో గొప్పగా చూపించడానికి వారు దయా కరుణా గల గ్రహాంతర సమూహాలు ఎక్కడ ఉన్నారు. మీరు స్పృహ స్థితిలో ఉన్న ప్రతి క్షణం మీకు కొత్త స్పృహ స్థితికి మారాలా వద్దా అని నిర్ణయిస్తుంది. మీరు కొత్త 5వ తలం చైతన్య భూమికి మారాలా లేదా పాత 3వ తలం భూమిలో ఉండాలా అనే విషయం మీ చైతన్య శక్తి నిర్ణయిస్తుంది. సమయం ఆసన్నమైంది. ఎంపిక మీదే. గొప్ప మేల్కొలుపు. తెలివిగా ఎంచుకోండి. పాత భూమి 21 డిసెంబర్ 2012 వరకు ఉన్నటువంటిది. ఈ 3వ తలం భూమి ప్రధానంగా కోపము, ద్వేషము, ప్రతికూలత, అవినీతి, అధికారము, నియంత్రణ వంటి భావములను కలిగి ఉన్నటువంటిది. కొత్త భూమిగా 5వ తలంగా అవతరించడానికి ప్రారంభించిన తేదీ 22 డిసెంబర్ 2012. ఈ విధంగా ఈ 5వ తలంలోకి మారడానికి 5 ఏప్రిల్ 2020లో ముగిసింది. ఈ 5వ తలం భూమి యొక్క ప్రధాన లక్షణము విశ్వాసము, షరతులు లేని ప్రేమ అనేటువంటి అంశాలతో కూడి ఉంటుంది. డిసెంబర్ 21, 2012 యొక్క ప్రాముఖ్యం ఏమిటో మీకు గుర్తుందా? ఎవరైనా చెప్పగలరా? ప్రయత్నించండి. ఓకే. డిసెంబర్ 21, 2012 రోజున ప్రపంచాన్నంతా భయాందోళనలో ముంచి భూమిపై టెలిఫోన్ సంకేతాలు, విద్యుత్ తీగలు పనిచేయక మరియు ప్రపంచమంతా చీకటిమయంగా మారుతుందని ఎన్నో రకాల భయాందోళనలతో ఇంటర్నెట్లో, పేపర్లోనూ వార్తలుగా అందాయి. అయితే ఈ వార్త కారణంగా ఎన్నో దేశాల్లో ఎంతోమంది ధనవంతులు వాళ్ళ ఆస్తులను అమ్మి
వాళ్ళు క్షేమంగా ఉండడానికి భూగర్భంలో ఇల్లు నిర్మించుకొని ఆ తరువాత 22 డిసెంబర్ 2012 వాళ్ళు అనుకున్నట్టుగా ఏ విపత్తు సంభవించలేదని, దాని సంబంధంగా ఏమీ జరగలేదు అని విస్తుపోయారు. అయితే కొద్దిమంది పాశ్చాత్య శాస్త్రవేత్తలు ఈ పరిణామం ఏదైతే ఉందో 21 డిసెంబర్ 2012 వరకు ఉన్న 3 పరిధుల భూమి యొక్క స్థితి ఎలా ఉండేదో ఇప్పుడు తెలుసుకుందాము. మూడవ తలము భూమి యొక్క లక్షణాలు తెలుసుకుందాము. మానవులందరూ 1 ద్వంద్వంతో, దుఃఖము, బాధలతో మునిగి ఉన్నారు. దీనికి కారణం 2 వాళ్ళు పరిమిత నమ్మకాలు, 3 ఏదో లేదు అనేటువంటి భావమును కలిగి ఉండడము, 4 పరిమిత వ్యక్తిత్వము, 5 పరిమిత భావోద్వేగాలు, 6 వాళ్ళ పరిమిత శక్తి మరియు 7 వాళ్ళ పరిమిత జ్ఞానము వల్ల అని తెలియజేయబడింది. అయితే ఈ నేపథ్యంలో 2012 అక్టోబరు, నవంబర్, డిసెంబర్ మాసాలలో ఇంటర్నెట్లో ఎన్నో వీడియోలు 2012 డిసెంబర్ 21 తేదీ ఏ విపత్తు సంభవించదని, అయితే మీరు ప్రశాంతంగా ఉండి ధ్యాన నిమగ్నులై ఉంటే ఏ విపత్తు వినాశనానికి దారి తీయదని హెచ్చరించాయి. కానీ పాశ్చాత్య దేశాల శాస్త్రజ్ఞులు 22 డిసెంబర్ 2012 నుంచి భూమి తన కక్షకు కొద్దిగా ఏటవాలుగా వాలడము, ఈ మారిన కక్ష ప్రభావముగా భూమి యొక్క చలనంలో ఇదివరకెన్నడూ లేని అత్యున్నతమైన విశ్వశక్తి కల నూతన మరియు బలమైన శక్తి ప్రభావంతో భూమి భ్రమించడం వల్ల భూమిపై ఉన్న మానవులు, జంతువులు, వృక్షాలు అన్నిటిపై వాటి పరిణామ క్రమంలో ఎంతో ఉన్నతీకరించడానికి, దాని ప్రభావంతో భూమిపై ఆనందముగా స్వర్గంలా జీవించడానికి ఎంతోమంది మహానుభావులు తెలియచేశారు. ఈ ఆనందం పొందడానికి తేలికైన ప్రక్రియ కేవలం ఎరుక లేక చైతన్యంతో ఉండాలని ఆ మహానుభావులు తెలిపారు. మూడవ తలం భూమి లక్షణాలు: ద్వంద్వత్వము, మాత్రిక, అజ్ఞానము, లేకపోవడము అనేటువంటి భావన, బాధ, యుద్ధములతో కూడి ఉంటుంది. ఐదవ తలము భూమి లక్షణములు: ఏకత్వము, చైతన్యము, విజ్ఞానము, సమృద్ధిగా ఉంది అనుభావము, ప్రేమ, శాంతులతో కూడి ఉంటుంది. ఐదవ తలము భూమి యొక్క లక్షణాలు: 1 ఏకత్వములో ఉండడము, 2 చైతన్యముతో జీవించడము, 3 జ్ఞానమును తెలుసుకోవడము, 4 సమృద్ధిగా వారు ఈ క్షణములో అన్నింటినీ కలిగి ఉన్నారు అనేటువంటి భావం, 5 అపరిమిత విశ్వాసముతో ఉండడము, 6 అపరిమిత శక్తి కలిగి ఉంటారు, 7 అత్యంత శక్తివంతమైన షరతులు లేని ప్రేమ, విశ్వశాంతితో ఉంటారు, 8 కాలము, దూరములు అతి సహజము మరియు సులభతరము కావడము ఒక వినూత్న లక్షణము. పై లక్షణములను ప్రదర్శించడానికి కావలసిన ప్రక్రియ కేవలం తీవ్రమైన ఎరుకతో ఉండటమే అని తెలియజేయబడినది. కొత్త శక్తి మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది. మీకోసం మార్పులు జరుగుతున్నాయి, విషయాలు మెరుగుపడుతున్నాయి. ప్రతిదీ మీ ఆలోచనలను క్రమంలో పెట్టుకోవాలి. మీకు దీవెనలు అందుతున్నాయి. విస్తరించిన స్పృహ లేక చైతన్య స్థితి యొక్క పటము. దీనిలో భయము 100 యూనిట్లు, ధైర్యము 200 యూనిట్లు, అంగీకారము 350 యూనిట్లు, షరతులు లేని ప్రేమ 500 యూనిట్లు, జ్ఞానోదయము 700 యూనిట్లు, దైవికమైన స్థితి కల దయ అనేటువంటిది
1000 యూనిట్లుగా తెలియచేయబడింది. ఈ పటంలో భయము 100 యూనిట్లు, ధైర్యము 200 యూనిట్లు. ఇవి రెండిటిని కలిపి సంకోచములో ఉన్నటువంటి జనాభా మొత్తం జనాభాలో 85%గా తెలియచేయబడినది. అంగీకారము 350 యూనిట్లు, ప్రేమ 500 యూనిట్లు, జ్ఞానోదయం 700 యూనిట్లు, దైవిక దయ 1000 యూనిట్లు. ఇవన్నీ కూడా విస్తరించిన స్పృహ యొక్క స్థితిలో మొత్తం జనాభాలో 15% కలిగి ఉన్నదని చెప్పారు. స్పృహ లేక చైతన్యం యొక్క పటము. దీనిని డేవిడ్ ఆర్ హాకిన్స్ అను గొప్ప డాక్టర్ గారు అభివృద్ధి చేశారు. స్పృహ యొక్క పటం ఒక లాగరిథమిక్ స్కేల్ మీద ఆధారపడి 0 నుండి 1000 వరకు విస్తరించి ఉంటుంది. ఈ పటంలో స్థాయి పేరు అనేటువంటిది మనము పొందే స్థితి యొక్క లక్షణము. ఈ స్థితి యొక్క శక్తివంతమైన పౌనఃపున్యమును కూడా తెలియచేయబడింది. అలాగే ఇది దేని యొక్క భావోద్వేగ స్థితిని తెలియచేస్తుందో కూడా తెలియచేయబడింది. ఇది జీవిత దృశ్యంలో ఎలా మనకు గోచరం అవుతుంది అనేటువంటిది కూడా తెలియచేయబడింది. జ్ఞానోదయము 700 నుంచి 1000 పౌనఃపున్యములు. ఇది అనిర్వచనీయమైనటువంటి స్థితిని కలిగి ఉంటుంది. ఇది ఉంది అనుభావము కలది. శాంతి 600 పౌనఃపున్యము, ఆనందము పరిపూర్ణమైనది అనేది ఆనందము 540 యూనిట్లు, ప్రశాంతతగా పూర్తయింది అనేటువంటి స్థితి. ప్రేమ 500 యూనిట్లు, గౌరవం నిరాపాయమైనటువంటిది. కారణం 400 యూనిట్లు, అవగాహన అర్థవంతమైనది. అంగీకారం 350 యూనిట్లు, క్షమాపణ శ్రావ్యంగా ఉంటుంది. అంగీకారం 310 యూనిట్లు, ఆశావాదం ఆశాజనకంగా ఉంటుంది. తటస్థం 250 యూనిట్లు, నమ్మడం సంతృప్తికరంగా ఉండడం. ధైర్యం 200 యూనిట్లు, ఉల్లంఘనము సాధ్యమే. అహంకారం 175 యూనిట్లు, అపహాస్యం భారం. కోపం 150 యూనిట్లు, ద్వేషం విరోధి. కోరిక 125 యూనిట్లు, తృష్ణ నిరాశపరిచింది. భయం 100 యూనిట్లు, ఆందోళన భయపెట్టే. దుఃఖం 75 యూనిట్లు, చింతిస్తున్నాము విషాదకరమైనది. ఉదాసీనత 50 యూనిట్లు, నిరాశ నిస్సహాయ స్థితి. అపరాధం 30 యూనిట్లు, నింద చెడు. సిగ్గు 20, అవమానం దయనీయమైనది. భయం అంటే ఏమిటి? అనిశ్చితిని అనుకూలంగా లేకపోవడమును ఆమోదించకపోవడము. ఆ అనిశ్చితత్వాన్ని అంగీకరిస్తే అది సాహసము అవుతుంది. మీరు భయమును తెలుసుకుని మనసులో నేను ఈ పనిని చక్కగా చేస్తున్నాను అని 10 సార్లు చెప్పడం వలన సహనమును పొందుతారు. భయము మూత్రపిండములను బలహీనపరచును. భయమును అధిగమించగలము. వంచన మరియు వాటి ప్రభావమును ఈ వీడియోను చూసి అనుసరించడము వలన. భయము మనం చరిత్ర నుండి నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠం. పర్యావరణం గురించి భయం. మనం నివసిస్తున్న చోట నీరు బాగాలేదని, గాలి బాగాలేదని అంటే ప్రతి ఒక్కరూ దాని గురించి భయపడడం ప్రారంభిస్తారు.
ప్రతి సంవత్సరం వచ్చే ఫ్లూలో చెడుగా ఉండే బ్యాక్టీరియా మరియు వైరస్ల గురించి మాట్లాడతాం. మ్యాడ్ కౌ డిసీజ్, స్వైన్ ఫ్లూ, బర్డ్ ఫ్లూ, చికెన్ గున్యా, డెంగ్ ఫీవర్, కరోనా వైరస్ లాంటివి. మీ మనసులో కరోనా వైరస్ వస్తుందని నమ్మినా, లేక మీ స్నేహితుడు మీకు కరోనా వైరస్ వస్తుందని చెప్పిన దాన్ని మీరు నమ్మినా కూడా అప్పుడు భయంతో మీకు కరోనా వైరస్ వస్తుంది. మీరు భయపడినప్పుడు సహజంగా మనసులో వచ్చే తెలివైన ఆలోచనలు ఆగిపోతాయి. ఆ భయం పరిస్థితిలో ఏమీ చేయలేక స్తంభించిపోతామో గమనించగలరు. మీరు నమ్మినది, మీ మనసులో కరోనా వైరస్ వస్తుందని నమ్మినది మీ వాస్తవం అవుతుంది. మీరు కరోనా వైరస్తో బాధపడుతున్నా కూడా మీరు నమ్మకంతో విశ్వంలో అందరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు అని అద్దంలో చూస్తూ గట్టిగా 20 మార్లు చెప్పినా మీరు సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు. ఇక్కడ కూడా మీరు నమ్మినది, మీరు సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు, మీ వాస్తవం అవుతుంది. భయం మీ నమ్మకమును ఆవగింజంత అనుమానం ఉన్న వమ్ము చేస్తుంది. అందువలన అనారోగ్యం పొందుతారు. నమ్మకము మీ విశ్వాసమును, మీ 100% నమ్మకమును బలపరుస్తుంది. అందువలన మీరు ఆరోగ్యము అని చెప్పడం వలన ఆరోగ్యం పొందుతున్నారు. ఈ భూమిపై అనారోగ్యానికి కారణం మీ నెగిటివ్ ఆలోచనలు మరియు దేనిపైన మీ భయం. మీరు 100% విశ్వాసంతో నేను ఆరోగ్యంగా ఉన్నాను అని మీరు చెప్తే మీరు ఆరోగ్యంతో ఉంటారు. ఇది మీ వాస్తవం. మీ ఆలోచన మరియు పదాలు శక్తిని కలిగి ఉన్నాయని దయచేసి గమనించండి. మాస్టర్లందరికీ మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మనం మన కళ్ళతో మన చుట్టూ చూసేటువంటి సంఘటనల వల్ల మనకు నెగిటివ్ మన మనసులో ఎలా చోటు చేసుకుంటుందో చక్కగా ఈ వీడియోను చూసి తెలుసుకోవచ్చు. పాజిటివ్గా ఆలోచించడానికి ప్రయత్నించడంలో ఒక పెద్ద సమస్య ఉంది. అది ఏమిటో మీకు చూపించబోతున్నాము. చూడండి, ఇది పరిశుభ్రమైన నీరు. మీరు ఎలా జన్మించారో సూచిస్తుంది. పుట్టినప్పుడు పరిపూర్ణంగా, పరిశుద్ధంగా, పారదర్శకంగా ఉంటాము. ఇప్పుడు మెల్లగా జీవితం మొదలవుతుంది. మనము ఎలా ఉండాలో, ఏమి చెయ్యాలో చెప్పబడింది. ఇది సరి అయినది కాదు. సమాజం ఏమి కోరుకుంటుంది? సమాజం కొంతమందిని తెలివి తక్కువ వారు అని, కొంతమందిని లావుగా ఉన్నారని, కొంతమంది పనికిరాని వాళ్ళని, మనకు కొన్ని విఫలమైన సంబంధాలు ఉన్నాయని చెబుతుంది. మనం ఇన్స్టాగ్రామ్లో మనల్ని ఇతర వ్యక్తులతో పోల్చుకుంటాము, ప్రకటనలను చూస్తాము, ఫోటోషాప్ ఫోటోలని గుర్తిస్తాము. ఏమి జరుగుతుంది? మనం నెగిటివ్గా మారుతాము. అప్పుడు మీకు నెగిటివ్ ఆలోచనల చర్చ మొదలవుతుంది. కాబట్టి మీ వెలుపల నెగిటివ్ మాత్రమే కాదు, మీలో నెగిటివ్ ఆలోచన చర్చ అంటే ఇప్పుడు మీలో నెగిటివ్ ఉంది. కొన్ని మచ్చలు రాకుండా జీవితం గడపడం అసాధ్యం. అయితే మనం పాజిటివ్గా ఆలోచించాలని వింటాం. అది కొంచెం శుభ్రమైన నీటిని తోసుకుని పోయడం వంటిది. ఇది కొంచెం శుభ్రం చేస్తుందని తెలుస్తుంది. ఇంకా కొంచెం శుభ్రమైన నీటిని తీసుకొని పోయండి. ఇంకా కొంచెం శుభ్రం అయ్యింది, కానీ పూర్తిగా కాదు. నీరు ఇంకా అపరిశుభ్రంగానే ఉంది. అంటే మనలో నెగిటివ్ ఇంకా ఉంది. ఈ సమయంలో చాలా మంది ప్రజలు పాజిటివ్ ఆలోచనను వదులుకుంటారు. పాజిటివ్ ఆలోచన పనిచేయదని వారు అనుకుంటారు. మీరు ఈ విధంగా వెళితే అది పనిచేయదు. అయితే కొంతమంది పాజిటివ్గా ఆలోచించే వ్యక్తులు ఉన్నారు. వారు ఎక్కువ నీరు తీసుకుంటారు, వారు ఎక్కువ నీటిని పోస్తారు. అప్పుడు కొంచెం స్పష్టంగా తెలుస్తుంది, ఇంకా కొంచెం స్పష్టంగా తెలుస్తుంది, కానీ ఇది ఇంకా మురికిగా ఉంది. కానీ మీరు మీ జీవితంలో పాజిటివ్ విషయాల కోసం వెతకాలి. కాబట్టి మీరు ఎలా ఉండాలో మీరు తెలుసుకోవాలి. కృతజ్ఞతతో ఉండవలసిన విషయాలను మీరు కనుగొనాలి. మీ గురించి సంతోషంగా ఉండవలసిన విషయాలు, మీ జీవితంలో పాజిటివ్ సంబంధాలు, పాజిటివ్ వాతావరణాన్ని సృష్టించడం గురించి మీరు ఉద్దేశపూర్వకంగా ఉండాలి. ఎందుకంటే పాజిటివ్గా ఆలోచించడం కొన్నిసార్లు చేసే పని కాదు, ఇది మీరు ఎప్పుడూ చేయాల్సిన పని. మీరు దాని గురించి క్రియాశీలకంగా ఉండాలి. ప్రపంచం స్వాభావికంగా నెగిటివ్గా ఉందని మీరు తెలుసుకోవాలి. మీరు పాజిటివిటీతో నింపడం ప్రతిరోజు ఉద్దేశపూర్వకంగా చేయాలి. మనం ఇలా చేస్తే
మనస్సు శుభ్రపడుతుంది, కొంచెం శుభ్రంగా మారుతుంది, ఇంకా కొంచెం స్పష్టంగా, ఇంకా కొంచెం స్పష్టంగా. ఎందుకంటే పాజిటివ్ ఆలోచన అనేది మీరు ఎప్పుడో ఒకసారి చేసే పని కాదు, ఇది మీరు ఎప్పుడూ చేస్తూ ఉండవలసిన పని. ఈ భూమిపై అనారోగ్యానికి కారణం కేవలం నెగిటివ్ ఆలోచనలు మరియు దేని మీద మీ యొక్క భయం అని తెలియజేయబడేటువంటి డాక్టర్ బ్రూస్ లిప్టన్ గారి వీడియో చూసి తెలుసుకుందాము. అద్దములో మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు వెనుతిరిగి చూస్తే మీరు వ్యక్తి కాదు, మీరు 50 ట్రిలియన్ కణాల సమూహము. కణాలు ఎలా పనిచేస్తాయనే విషయాన్ని మీకు చూపిస్తాము. ఈరోజు ప్రపంచంలోని చాలా మంది మీకు ఎక్కువ జ్ఞానం ఉంది డాక్టర్ల కన్నా. ఎందుకంటే వారు ఇప్పటికీ జీన్స్ నమ్ముతారు. జీన్స్ మన దేహ పరిమాణ నమూనా. మీకు తెలిసినా తెలియకపోయినా జీన్స్ ఏ నిర్ణయాలు తీసుకోలేవు. జీన్స్ గురించి అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా సిగ్నల్ను ఏది నియంత్రిస్తుందని మీరు ఏమనుకుంటున్నారో అవగాహన. ప్రతి కణంలో సుమారు 1.4 వోల్ట్ల విద్యుత్తు ఉంటుంది. శరీరంలో 50 ట్రిలియన్ కణాలలో 700 ట్రిలియన్ వోల్ట్ల విద్యుత్తు ఉంటుంది. మీ మనస్సు కంట్రోల్లో ఈ 50 ట్రిలియన్ కణాలు ఉంటాయి. మీరు మీ ఆలోచనను మనస్సులో మార్చుకుంటే మీరు జీవశాస్త్రాన్ని మార్చవచ్చు. ఈ రోజు మన గ్రహం మీద అనారోగ్యానికి ప్రధాన కారణం మనస్సులోని నెగిటివ్ ఆలోచనలే. కాబట్టి మీరు జీన్స్ బాధితులు కాదు, ఎందుకంటే మీరు ఎప్పుడైనా మీ జీన్స్ ను మార్చవచ్చు. మీరు మీ అవగాహనను మార్చుకుంటే మీ జీన్స్ ను మార్చగలరు. ఎవరైనా మీకు ఒక వ్యాధి రాబోతుందని చెబితే మీరు నమ్మితే ఆ వ్యాధులను మీలో సృష్టించవచ్చు. సరి అయిన అవగాహన జీన్స్ సంకేతాన్ని తిరిగి వ్రాయవచ్చు. కాబట్టి అవగాహన జీవితాన్ని నియంత్రిస్తుంది. ఏ ఇద్దరు వ్యక్తులు ప్రపంచాన్ని ఒకే విధంగా చూడలేరు, వారు వేర్వేరు అవగాహన కలిగి ఉంటారు. కొన్నిసార్లు మీ అవగాహన సరి అయినది కావచ్చు, కాకపోవచ్చు. అవగాహన జీవశాస్త్రాన్ని నియంత్రిస్తుంది. కాబట్టి అవగాహన సరి అయినదా లేదా తప్పు కావచ్చు. నమ్మకం జీవశాస్త్రాన్ని నియంత్రిస్తుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. మీరు నమ్మినది మీ జీవితంలో సృష్టించబడుతుంది. లోపల మరియు బయట మీరు మీ జన్యుశాస్త్రానికి బాధితులు కాదు. మీ జీవితంలో ఏమి జరుగుతుందో దానికి మీరే బాధ్యత వహించాలి. ఎవరైనా మిమ్మల్ని నయం చేయాలనే బలమైన పాజిటివ్ ఆలోచన ఉన్నప్పుడు ప్లసిబో ప్రభావం ఉంటుంది. ఇది చక్రమాత్ర అయినప్పటికీ ఇది ఔషధం అని మీరు నమ్మితే అప్పుడు మీరు దానితో మిమ్మల్ని మీరు నయం చేసుకోవచ్చు. కాబట్టి మాత్రం మిమ్మల్ని నయం చేయలేదు, మీ ఆలోచన మిమ్మల్ని నయం చేసింది. నెగిటివ్ ఆలోచన ఉంటే దీనిని నొసిబో ఎఫెక్ట్ అని పిలుస్తారు. పాజిటివ్ ఆలోచన మిమ్మల్ని నయం చేసే శక్తి ఉంటే అదే విధంగా నెగిటివ్ ఆలోచన మిమ్మల్ని చంపే శక్తి కలిగి ఉంటుంది. మనం పెరుగుతున్నప్పుడు బలమైన నమ్మకాలతో నిర్మింపబడితే మనం ఇప్పుడు ఉన్నదానికంటే ఎక్కువ శక్తివంతంగా ఉంటాము. మీరు ఎరుకలో ఉన్నప్పుడు మీ లోపాలను తిరిగి వ్రాయవచ్చు. మీరు స్పృహలో ఉంటే మీ జీవిత అనుభవాలను తిరిగి వ్రాయవచ్చు. ఈ రోజు మన ప్రపంచంలో మనం తగినంతగా ఉపయోగించినది చైతన్యం అని గుర్తించడం చాలా ముఖ్యం. ఈ వీడియోను షేర్ చేసినందుకు డాక్టర్ బ్రూస్ లిప్టన్ గారికి మనమందరము కలిసి ప్రేమతో కృతజ్ఞత తెలియజేస్తాము. అందరినీ కరోనా వ్యాధి భయాందోళనలకు గురి చేస్తుంది. కొన్ని లక్షల మంది సులువుగా బాగైపోయి హ్యాపీగా హాయిగా బ్రతుకుతున్నారు కదా. ఇది గుర్తుంచుకోండి. కరోనా వ్యాధి అనేది దగ్గు జలుబు కంటే పెద్ద వ్యాధి కాదు. యునైటెడ్ స్టేట్స్లో ఒక ఖైదీకి మరణశిక్ష విధించినప్పుడు కొంతమంది శాస్త్రవేత్తలు ఈ ఖైదీపై కొన్ని ప్రయోగాలు చేయాలని భావించారు. ఉరి తీయడానికి బదులుగా విషపూరితమైన
కోబ్రా నీపై దాడి చేయడం వలన నీవు చంపబడతావని ఆ ఖైదీని భయపెట్టి చెప్పడం జరిగింది. ఒక పెద్ద విషపూరిత పాము అతని ముందుకు తీసుకురాబడింది. వారు ఖైదీ యొక్క కళ్ళు మూసివేసి కళ్ళకు గంతలు కట్టి అతన్ని కుర్చీకి కట్టేశారు. అతన్ని పాముతో కనిపించలేదు, కానీ సేఫ్టీ 2 పిన్స్తో గుచ్చారు. అంతే, ఆ ఖైదీ 2 సెకండ్లలో మరణించాడు. ఆ ఖైదీ శరీరములో పాము విషాన్ని పోలిన విషము ఉందని పోస్ట్ మార్టం ద్వారా వెల్లడైంది. ఇప్పుడు ఈ విషం ఎక్కడి నుండి వచ్చింది, లేదా ఖైదీ మరణించడానికి కారణం ఏమిటి? ఈ విషం మానసిక రుగ్మతల ఒత్తిడి కారణంగా తన సొంత శరీరమే ఉత్పత్తి చేయబడిన విషం. మానసిక భయాందోళనల ఒత్తిడికి గురై మరణించడం జరిపించారు. మీ శరీరం మీరు తీసుకునే ప్రతి నిర్ణయం సానుకూల స్పందన లేదా ప్రతికూల స్పందనలను బట్టి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. తదనుగుణంగా మీ శరీరం హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. 90% అనారోగ్యాలకు మూల కారణం ప్రతికూల ఆలోచనలు, నెగిటివ్ థాట్స్ వలన ఉత్పన్నమయ్యే అనారోగ్యాలే. ప్రజలు బాగానే ఉన్నారు మరియు మరణాలు కరోనా వ్యాధి వల్ల మాత్రమే కాదు, వారికి ఇతర అనారోగ్యాలు. ఈరోజు మనిషి తన తప్పుడు ఆలోచనలతో తనను తాను కాల్చుకొని తనను తాను నాశనం చేసుకుంటున్నాడు. 5 సంవత్సరముల నుండి 80 సంవత్సరాల వయస్సు ఉన్న రోగులు పాజిటివ్ నుండి కరోనా ప్రతికూలంగా ఉన్నారు. గణాంకాలపైకి వెళ్ళవద్దు, ఎందుకంటే సగానికి పైగా ఉన్నాయి కాబట్టి వారు భరించలేక మరణించారు. కరోనా చేత ఇంట్లో ఎవరూ చనిపోలేదని గుర్తుంచుకోండి. రోగులందరూ ఎక్కువగా ఆసుపత్రులలోనే మరణించారు. ఆసుపత్రిలో వాతావరణం మరియు మనస్సులో భయం ఉండడమే కారణం. ప్రజలు బాగానే ఉన్నారు మరియు మరణాలు కరోనా వ్యాధి వల్ల మాత్రమే కాదు, వారికి ఇతర అనారోగ్యాలు ఉన్నాయి కాబట్టి వారు భరించలేక మరణించారు. కరోనా చేత ఇంట్లో ఎవరూ చనిపోలేదని గుర్తుంచుకోండి. రోగులందరూ ఎక్కువగా ఆసుపత్రుల్లోనే మరణించారు. ఆసుపత్రిలో వాతావరణం మరియు మనస్సులో భయం ఉండటమే కారణం. ఎల్లప్పుడూ మీ ఆలోచనలను పాజిటివ్గా ఉంచండి, సంతోషంగా ఉండండి. కరోనా వ్యాధి అనేది దగ్గు, జలుబు కంటే పెద్ద వ్యాధి కాదు. మన మాటలకు శక్తి ఉంది. నేను ఆరోగ్యంగా ఉన్నాను అని 10 సార్లు చెప్పండి, ఆరోగ్యంగా ఉంటారు. 100% నమ్మకంతో చేసి మీ వాస్తవము తెలుసుకోగలరు. ద్వంద్వత్వం అనేది ఖచ్చితమైన విభజన స్థితి. ఇది వాస్తవికతకు వ్యతిరేకం మరియు ఇది అన్ని బాధలకు కారణం. ద్వంద్వత్వం మనస్సు యొక్క ఉత్పత్తి. ద్వంద్వత్వంలో మనం జీవితాన్ని తప్పనిసరిగా సరైన, తప్పు, మంచి, చెడు, అందంగా, అందవిహీనంగా, పవిత్రంగా, అపవిత్రంగా, ప్రేమగా, ద్వేషంగా విభజించాము. ఫలితంగా మన జీవితాలు తీర్పు, ఖండించడం మరియు భయం చుట్టూ కేంద్రీకృతమై ఉంటాయి. ఏకత్వము వాస్తవమును తెలియచేయును. ఆరోగ్యము, ఆనందము, సమృద్ధిగా ఉంది. జ్ఞానము, పవిత్రము, చైతన్యము, శాంతి, ప్రేమ. శక్తిని తీసుకోవడం ద్వారా మీ ఆలోచన చర్యలోకి వస్తుంది. మీరు ఏ భావముతో వ్యక్తిని చూస్తారో, మీకు భావముతో ఎలా అనుకున్నారో ఆ వ్యక్తి మీకు అలాగే కనపడతారు. దీనినే వ్యక్తిని మీరు చూసే దృష్టి అని అంటారు. అందువలన మీరు ఏ వ్యక్తులను మీకన్నా తక్కువగా చూడరాదు. అలా ఏ వ్యక్తిని మీకన్నా తక్కువగా చూడడం వలన మీ శక్తిని కోల్పోతారు. తద్వారా మీరు త్వరగా అలసిపోవడము, అందువలన అనారోగ్యము పొందుతారు. మీరు దేనిని నమ్ముతారు అది మీకు వాస్తవము అవుతుంది. ద్వంద్వత్వము అన్ని బాధలకు కారణము. 1 వాస్తవము, 2 వాస్తవమునకు వ్యతిరేకము. ఆరోగ్యము, అనారోగ్యము, సంతోషము, బాధ,
సమృద్ధిగా ఉంది, లేదు అని భావము. జ్ఞానము అజ్ఞానము, పవిత్రము అపవిత్రము, చైతన్యము అపస్మారకము, శాంతి అశాంతి. ద్వంద్వత్వము అన్ని బాధలకు కారణము. శాంతి అశాంతి, సహనము కోపము, ధైర్యము భయము, సుఖము దుఃఖము, ప్రేమ అసూయ, ప్రేమ హింస, ప్రేమ అసహ్యము, ప్రేమ ద్వేషము, ప్రేమ అశాంతి. మనసు ప్రభావము. మనసులో ఒక ఆలోచన ఉన్నప్పుడు స్పష్టంగా తెలుసుకునే సామర్థ్యము కలదు. మీరు అవగాహన ఉన్న వాటిపై మీరు నమ్మకంతో చూడగలరు. రెండు ఆలోచనలు ఉన్నప్పుడు రెండిటిపై అవగాహన కలిగి ఉంటే స్పష్టంగా ఎంపిక చేయగలరు. ఈ సామర్థ్యం మీ చైతన్య శక్తిపై లేక ఎరుకపై ఆధారపడుతుంది. మీరు అచేతన స్థితి లేక అపస్మారక స్థితిలో ఉంటే ఆలోచనలో స్పష్టంగా గమనించలేరు, సాధ్యపడదు. మీరు ద్వంద్వత్వంలో ఉంటే ఇది అన్ని దుఃఖములకు కారణము. అందులో ఒక వాస్తవము రెండవది వాస్తవమునకు వ్యతిరేకము. మీరు ఏ ఆలోచనను ఎంపిక చేసి మాట్లాడడం వలన దాని వాస్తవము అనుభవము పొందుతారు. మీరు జామ విత్తితే జామ పళ్ళు వస్తాయి, కానీ మామిడి పళ్ళు రావు. గమనించగలరు, ఎంపిక మీదే. లోన్ వోల్ఫ్ బ్లాగ్ ప్రకారము ఆధ్యాత్మిక మేల్కొలుపు కూడా ఆధ్యాత్మిక ఆరోహణ. ఇది ఒక పరిణామ ప్రక్రియ. దీనిని ఎంచుకునే వ్యక్తులకు ఆరోహణ సహజంగా సంభవిస్తుంది. ఆధ్యాత్మిక ఆరోహణ లేదా అప్గ్రేడ్ కావడం అనేది ఆత్మ, హృదయం లేదా మనస్సు యొక్క అంతర్గత విస్తరణను అనుభవించడాన్ని సూచిస్తుంది. ఇది పరిమితం చేసే పాత అలవాట్లు, నమ్మకాలు, మనస్తత్వాలు మరియు జీవన విధానాలను అధిగమించడం గురించి సూచిస్తుంది. కానీ ఆధ్యాత్మిక మేల్కొల్పు గులాబీల మంచం అంత సులభం కాదు, మరియు ధృవీకరించినట్లుగా ఇది మన వాస్తవికత గురించి వెల్లడైన దాని నుండి వచ్చిన అనుభవాలతో నిండి ఉంది. లోన్ వోల్ఫ్ బ్లాగ్ ప్రకారము మీ ఆత్మ యొక్క చీకటి రాత్రిని అంటే ఆత్మ క్షోభ వంటిది అని అనుభవించవచ్చు. ఈ బ్లాగ్ 5 రకాల ఆధ్యాత్మిక ఆరోహణలు లేదా మేల్కొల్పులను విస్తరిస్తుంది. 1. మనస్సు యొక్క మేల్కొల్పు. 2. కొత్త వ్యక్తిత్వం యొక్క మేల్కొల్పు. 3. ఆధ్యాత్మిక శక్తి యొక్క మేల్కొల్పు. 4. ఆత్మ మేలుకొలుపు. 5. మొత్తం మేలుకొలుపు అంటే జ్ఞానోదయం. మీరు ఏది అనుభవించారో ఇక్కడ మీరు తనిఖీ చేయవచ్చు, లేదా మీరు చాలా లేదా అన్నింటినీ అనుభవించి ఉండవచ్చు. మరోవైపు ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సామూహిక మేల్కొలుపుపై అవగాహనను కలిగి ఉంటుంది, మరియు ఇది ఈ మాతృక లేదా అణిచివేత వ్యవస్థ నుండి మన విముక్తికి దారి తీస్తుంది. మేలుకొలుపు మరియు ఆధ్యాత్మికత. AskAngels.com బ్లాగ్ ప్రకారము మేలుకొలుపు మరియు ఆధ్యాత్మికత రెండూ ఆరోహణలో ఒక భాగము. అధిక వైబ్రేషనల్ పౌనఃపున్యాలలోకి ఎదగడానికి ఏకీకరణ కూడా ఒక ప్రాథమిక భాగం. AskAngels.com బ్లాగ్ ప్రకారము దైవిక రాజ్యాలు అని పిలిచే ఈ సమయంలో ఆధ్యాత్మిక శక్తి మరియు కాంతి తరంగాలు నిరంతరం భూమిపైకి ప్రవహిస్తున్నందున ఈరోజు భూమిపై ఉన్న ప్రతి పాత భయం ఆధారిత వాస్తవికత విచ్ఛిన్నమవుతోంది. భయం యొక్క జాడలను తొలగించడానికి కరోనా వైరస్ మొత్తం విశ్వంపై దాడి చేస్తుంది. ఒక్కరికి ఆరోహణ సాధ్యమవుతుంది. మనందరికీ ఇది చాలా ఉత్తేజకరమైన సందేశం. అయితే ఇది ముందే చెప్పినట్లుగా ప్రజలు ఆరోహణను ఎంచుకోవాలి. ప్రతి ఒక్కరూ ఈ భూమిపై అధిరోహణలో పాల్గొనవచ్చు, కానీ అది కోరుకోవడం అవసరం. ఇది స్వీయ బాధ్యత. పాత అలవాట్లు మరియు నమూనాలను అధిగమించడానికి మరియు అభివృద్ధి చెందడానికి మీరు నిరంతరం తెలుసుకోవాలి, కృషి చేయాలి. భూమి యొక్క అసెన్షన్ ఆరోహణ.
మన వైబ్రేషన్ మరియు ఆరోహణపై మన కంపనాలు ఎక్కువగా పెరుగుతున్నందున మనపై ప్రభావం వలన భూమి అధిక ప్రకంపనలకు చేరుకుంటుంది. హిరాహోసెస్ బ్లాగ్ ప్రకారం చరిత్రలో ఈసారి అధిరోహించాలనే కోరిక ఉన్న ఎవరైనా భూమికి వచ్చే అధిక కంపన పౌనఃపున్యాల కారణంగా అలా చేయగలుగుతారు. అది భూమి ఆరోహణను కూడా సులభతరం చేస్తుంది. అందువల్ల అటువంటి పరిణామ ప్రక్రియను ప్రారంభించడానికి మీకు మాస్టర్స్ అవసరం లేదా ఒక నిర్దిష్ట సంఘంలో చేరవలసిన అవసరము లేదు. శుభవార్త ఏమిటంటే ప్రస్తుతం దీన్ని కోరుకునే ప్రతి ఒక్కరికి ఇది అందుబాటులో ఉంటుంది. లైట్ పార్టీ సైట్ ప్రకారం అన్ని కరడుగట్టిన మరియు ప్రతికూల శక్తిని విడుదల చేయడం ద్వారా మరియు భూమి యొక్క భౌతిక రూపాన్ని మరియు దాని చుట్టుపక్కల ఉన్న సూక్ష్మ శరీరాలను పెంచడం ద్వారా ఈ మార్పు జరుగుతుంది. ఇది అందరి మానవులలో సమానంగా ఉంటుంది. ఇది భూమిపై ఉన్న అందరికీ, అంటే మానవులు, వృక్షజాలం మరియు జంతుజాలంతో సహా అధిక పౌనఃపున్యానికి వెళ్ళే ప్రతిదానికి వర్తిస్తుంది. భూమిపై స్వర్గాన్ని సృష్టించడానికి మనందరికీ ఇది ఒక గొప్ప అవకాశం. ప్రతిధ్వని పెరిగే కొద్దీ మానవ స్పృహ దానిలో పెరుగుతుంది. షూమాన్ అనే శాస్త్రవేత్త భూమి యొక్క ప్రకంపనలు, మెదడు తరంగాలు మరియు స్పృహ యొక్క అనుబంధ స్థితుల మధ్య సంబంధాన్ని వివరించాడు. షూమాన్ ప్రతిధ్వని భూమి ప్రతిధ్వని యొక్క సమాచారాన్ని అందిస్తుంది. ఇది సహజ ప్రతిధ్వని పౌనఃపున్యం మరియు ఇది మన స్వంత స్పృహ మరియు మెదడు తరంగాలను ఎలా ప్రభావితం చేస్తుందో తెలుపుతుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే షూమాన్ ప్రతిధ్వని ఎలక్ట్రోమాగ్నెటిక్ తరంగాల యొక్క ఆధారం 7.83 హెర్ట్జ్ మొదట 1950లలో కొలిచారు మరియు ఇది దశాబ్దాలుగా ఈ విధంగానే ఉందని ఆయన చెప్పారు. ఈ పౌనఃపున్యం అన్ని జీవుల జీవితాలకు అవసరం. ఈ పౌనఃపున్యాన్ని లేదా తరంగాలను కొలిచిన వారు ఈ షూమాన్ ప్రతిధ్వని కొన్ని రోజులలో కొన్ని గంటలు పెరిగినట్లు గమనించారు. 2014లో ఇది 11 హెర్ట్జ్ నుంచి 14 హెర్ట్జ్ మధ్య పెరిగింది. జనవరి 2017న ఇది 36 హెర్ట్జ్కు పెరిగింది. ఈస్టర్ 2017న ఇది 90 హెర్ట్జ్కు పెరిగింది. మన మెదడు కూడా ఈ తరంగాలలో చిక్కుకుంది లేదా ప్రభావితమవుతుంది. 1 నుంచి 4 హెర్ట్జ్ యొక్క డెల్టా బ్రెయిన్ వేవ్గా గాఢ నిద్రతో సంబంధం కలిగి ఉంటుంది. 4 నుంచి 8 హెర్ట్జ్ తీటాగా తేలికపాటి నిద్ర లేదా లోతైన ధ్యానంతో సంబంధం కలిగి ఉంటుంది. 8 నుంచి 14 హెర్ట్జ్ ఆల్ఫా స్టేజ్గా తేలికైన ధ్యానం రిలాక్స్డ్ ఫోకస్ మోడ్తో సంబంధం కలిగి ఉంటుంది. 14 నుంచి 40 హెర్ట్జ్లను బీటాగా చెబుతారు. 40 హెర్ట్జ్ కంటే ఎక్కువగా ఉన్నదాన్ని గామాగా వ్యవహరిస్తారు. మీరు మేల్కొని ఉన్నప్పుడు మీరు ఆల్ఫా పరిధిలో ఉండాలని కోరుకుంటారు, కాబట్టి మీరు ఎప్పుడూ ఉన్నత స్థాయి అవగాహనలో ఉండడానికి ఇష్టపడరు. ఏప్రిల్ 2017 నుండి షూమాన్ రెసొనెన్స్ అత్యధికంగా నమోదైన 90 హెర్ట్జ్ పాయింట్కు చేరుకోగా బేసిక్ ఫ్రీక్వెన్సీ 7.83 హెర్ట్జ్. భూమి దాని మార్గంలో సూర్యుడికి దగ్గరగా ఉంటుంది. షూమాన్ ప్రతిధ్వని డిస్క్లోజర్ న్యూస్.it ప్రకారము ఏప్రిల్ 5, 2019న సాయంత్రం 5 గంటలకు UTC యూనివర్సల్ టైం కోఆర్డినేటెడ్ వద్ద ఇది 96 హెర్ట్జ్ పౌనఃపున్యం యొక్క గరిష్ట స్థాయికి చేరుకుంది మరియు అక్కడి నుంచి 7.83 హెర్ట్జ్కు తిరిగి అది క్రిందికి వెళ్ళడం ప్రారంభించింది. జియోసెంటర్.info షూమాన్ ప్రతిధ్వనిని ట్రాక్ చేయగల పోర్టల్. ఈ సహసంబంధానికి మీరు మరింత రుజువు కావాలనుకుంటే మీరు మెదడును ప్రభావితం
చేస్తుందని సూచించే భూమి యొక్క అయస్కాంత క్షేత్రాన్ని మెదడు గ్రహించగలదని శాస్త్రవేత్తలు వాస్తవానికి ఆధారాలు కనుగొన్నారని మీరు livesciences.comలో చదవవచ్చు. షూమాన్ ప్రతిధ్వనిలో పెరుగుదలకు కారణం ఏమిటి? షూమాన్ ప్రతిధ్వని ఎర్త్ ప్లాన్ బ్లాక్ ప్రకారము భూమిపైకి వచ్చే సౌర తరంగాల ఫలితంగా భూమి పౌనఃపున్యం వేగవంతం అవుతుంది. 2012 నుండి కొన్ని రోజులలో ఈ పౌనఃపున్యంలో 7.83 హెర్ట్జ్ నుండి 12 నుంచి 16.5 హెర్ట్జ్ వరకు పెరుగుదల కనిపించింది. సైన్స్ ఫర్ ఏ చేంజింగ్ వరల్డ్ ప్రకారము మానవ శరీరంలో 60% వరకు నీరు ఉన్నందున మన శరీరంలో నీరు కంపిస్తుంది. అధిక పౌనఃపున్యం మనము ఈ ఫోటానిక్ కాంతి పౌనఃపున్యాలను బయోఫీల్డ్లోకి గ్రహించినప్పుడు ఇది మన స్థితిని మనస్సులో మారుస్తుంది. మరియు భూమి కూడా అధిక పౌనఃపున్యాల వద్ద కంపించేటప్పుడు సూర్యుడి కేంద్రం నుండి ఈ సౌరకాంతి ప్రవాహం ఫలితంగా ఇది అన్ని జీవితాలను ఈ అధిక ప్రకంపనలకు నెట్టివేస్తుంది. మరియు ఎర్త్ ప్లాన్ బ్లాక్ ప్రకారము బలవంతపు కలస్థితి నుండి క్రమంగా మేల్కొలుపు. ఈ మేల్కొలుపు ప్రక్రియ మరియు స్పృహలో మార్పు ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది మరియు మనము ఒక 3D మాతృక నుండి విముక్తి పొందుతున్నాము. క్లినికల్ హిప్నోథెరపిస్ట్ మరియు పరిశోధకురాలు లారీ మెక్డొనాల్డ్ మనం ఆరోహణను ఎలా అధిరోహించాము లేదా అనుభవిస్తాము అనే ఆసక్తికరమైన అభిప్రాయాన్ని అందిస్తుంది. మన ఆరోగ్యం బాగా లేనప్పుడు ఈ ఆరోహణలో మొదటి దశ జరుగుతుంది. అప్పుడు మన చైతన్యం మేల్కొంటుంది మరియు మనస్సుతో జత చేయబడుతుంది. జీవితం యొక్క ఉద్దేశం పరిణామం చెందడం. మీ సామర్థ్యం పెరుగుతుంది. గదులలో చాలా హింసలు జరుగుతున్నప్పుడు చీకటి యుగం అని లారీ మెక్డొనాల్డ్ చెప్పింది. ఎందుకంటే ఈ సమయం అక్షరాలా చీకటిగా ఉంది. భూమి విశ్వంలో సూర్యుడికి దూరంగా ఉంది మరియు చాలా తక్కువ సౌర వికిరణాన్ని పొందింది. అయితే ఇప్పుడు భూమి సూర్యుడికి దగ్గరగా ఉంది. మనపై పరిణామం లేదా ఆరోహణను ప్రభావితం చేసే ఈ సౌర వికిరణాన్ని చాలా పొందుతుంది. అందువల్ల 3D నుండి మనము 4వ తలానికి కొద్దిసేపు వెళ్తాము. తరువాత మన ఆరోహణ మార్గంలో 5Dకి కొనసాగుతాము. మనమందరము దానిలో భాగమేనని కవాల్ యొక్క చీకటి ఎజెండా గురించి తెలుసుకున్న ఈ తప్పుడు వాస్తవికతకు నా స్వంత మేల్కొలుపును ప్రేరేపించిన దాని గురించి నేను ఖచ్చితంగా ఈ వివరణతో ప్రతిధ్వనిస్తున్నాను. ఈ మేల్కొలుపు నిరంతరం మరింత బాధాకరమైన వినాశకరమైన సమాచారాన్ని కనుగొనడం ద్వారా నా అవగాహనను విస్తరింప చేసింది. ఇది మాస్ అవేకనింగ్ గురించి పుస్తకం రాసే స్థాయికి దారితీసింది. ఆరోహణ ప్రక్రియ అంతటా అవగాహన అవసరమని AskAngels.com కూడా నొక్కి చెబుతుంది. మీ స్వంత నమ్మకాలు మరియు నమూనాలను మీరు గమనించవచ్చు. అవి మిమ్మల్ని వెనుకకు ఉంచుతాయి. కొత్త నమ్మకాలు మరియు సమాచారానికి తెరవబడతాయి. ఇది మీ స్పృహను విస్తరించడంలో మీకు సహాయపడుతుంది. ఈ కొత్త అవగాహన లేకుండా మీరు ఒకే చోట స్తబ్దుగా ఉంటారు. మన మనస్సులు పరధ్యానంతో చుట్టుముట్టాయి. స్మార్ట్ ఫోన్ తక్కువగా వాడడం, టీవీని ఆపివేయడం మరియు ధ్యానం చేయడం ద్వారా మనము కొన్నిసార్లు వేరుపడాలి. మీరు బోధించిన ప్రతిదానిపై కొత్త సమాచారం మరియు దృక్కోణాలను వెతకడం ద్వారా కొత్త జ్ఞానాన్ని గుర్తించడం మరియు ధృవీకరించడం ద్వారా కూడా మీరు ఎదుగుతారు. మనసు కొత్త సమాచారానికి మరియు వివేచనలో ఉన్న వ్యక్తులను కనుగొనడం నాకు ఎదగడానికి, నా అవగాహనను విస్తరించడానికి మరియు ముందుకు సాగడానికి సహాయపడుతుందని నేను వ్యక్తిగతంగా కనుగొన్నాను. ఇది మీ స్వంత మాస్టర్ మైండ్ గ్రూప్ను సృష్టించడం లాంటిది. మేము మా దృక్పథాలను మరియు జ్ఞానాన్ని కలిసి ధృవీకరిస్తాము. దానిని అనేక మూలాలు మరియు కోణాలలో నుండి పరీక్షిస్తాము. ఇది నా సొంత అనుభవం నుండి ఒక వ్యక్తికి చేసే పని కాదు.
మరియు ఒకరితో ఒకరు విభేదించడం సరైందే. అవేకనింగ్ 5D హీలింగ్ ట్రాక్ ప్రకారం మనం మారుతున్న 5D యొక్క సారాంశం నిజం, మరియు అది లేకుండా మేము ఈ 5Dకి గేట్లను తెరవలేము. అసెన్షన్ అనేది మీ యొక్క ప్రతి అంశంలో మీ గురించి నిజం. ఇది నిజం నడవండి. ఇది ఆరోహణ మార్గం. పెరిగిన అవగాహన, అధిక స్పృహ మరియు ప్రకాశం యొక్క మార్గం. మీరు ఆరోహణలో ఉన్నారని మీకు ఎలా తెలుసు? మీరు ఇతర వ్యక్తుల నుండి లేదా ఫేస్బుక్ సమూహాలలో ఆరోహణ లక్షణాల గురించి విన్నారు. మీరు ఉన్నత స్థాయి స్పృహకు ఎదగడం వంటి లక్షణాలను మీరు అనుభవించవచ్చు. లెర్నింగ్ మైండ్ బ్లాగ్ ప్రకారము ఎనర్జెటిక్ సింథసిస్ సైట్లో పేర్కొన్న అత్యంత సాధారణ ఆరోహణ లక్షణాల జాబితాలో ఇలా ఉంది: కపాల పీడనం మరియు తలనొప్పి, తీవ్ర అలసట, భౌతిక శరీరం వేడి చేయడం, వికారం, మైకము, మతిమరుపు, చిరాకు, నిద్రలేమి, కీళ్ల నొప్పి, ఒళ్ళు నొప్పులు, కాళ్ళు, తొడలు మరియు భుజాలలో కండరాల తిమ్మిరి. ఫ్లూ లాంటి లక్షణాలు, కుండలిని అనుభవాలు, అతిసారం, రకరకాల అనుభూతులు, కండరాల నొప్పులు, చర్మం దద్దుర్లు, శరీర భాగాలలో జలధరింపు, గతానికి భిన్నంగా అంతర్గత అవయవం లేదా శరీర భాగం నుంచి నిర్దిష్ట అవగాహన కలిగి ఉండడం, ప్రాదేశిక అవగాహన తగ్గడం, వికృతం, జ్వరభావన, కుండలిని పెరగడం, అక్కడ ఉండటం మరియు ఇక్కడ లేకపోవడం వంటి భావాలు, దృశ్య తీక్షణత కోల్పోవడం, మెమరీ నష్టం, శరీరం మరియు తల వెంట్రుకలలో మార్పులు, ఏకాగ్రత సామర్థ్యం లేకపోవడం, వెర్టిగోను సృష్టించే చాలా త్వరగా నిలబడటం లేదా చాలా వేగంగా కదలటం, తగినంత సమయం లేనందున మీరు ఏమీ సాధించలేరనే భావన, అకస్మాత్తుగా జరిగి మరియు అకస్మాత్తుగా అదృశ్యమయ్యే ఆందోళన దాడులు. బహుమితీయ శక్తిని చూడటం అనగా రంగులు, ఎంటిటీలు, మాత్రికలు, సంఖ్యలు, చిహ్న సంకేతాలు, మానవ మరియు అమానవీయమైన గ్రహాంతర వాసులను చూడడం, ప్రకృతి, జంతువులు మరియు గడచిన వ్యక్తులతో కమ్యూనికేట్ చేయడం. ఇతర లక్షణాలు అసాధారణమైన నిద్ర నమూనాను కలిగి ఉండవచ్చు, లేదా ప్రతి 3 గంటలకు మేల్కొనేటప్పుడు మన శరీరాలు శక్తివంతంగా పనిచేస్తాయి మరియు రాత్రి సమయాలలో రీకాలిబ్రేట్ చేయబడతాయి. కాబట్టి మీరు ఉదయం అలసిపోయి మేల్కొనడం ఆశ్చర్యం కలిగించకపోవచ్చు. ఈ లక్షణాలను అలాగే ఇతరులను శారీరక, మానసిక, భావోద్వేగ లేదా ఆధ్యాత్మిక శక్తివంతమైన పొరల యొక్క అన్ని స్థాయిలలో అనుభవిస్తాము. ఎందుకంటే మనము ఆరోహణ ప్రక్రియ అంతటా తేలికపాటి ఫోటాన్లను గ్రహిస్తాము. అది ప్రకృతిలో పరివర్తన చెందుతుంది. మనము చాలా లోతైన స్థాయిలో లోపలి నుండి మారుతున్నాము. కార్బన్ ఆధారిత నుండి స్ఫటికాకార డిఎన్ఏకి వెళ్ళడానికి అసెన్షన్ కనెక్ట్ చేయబడిందా? ఆరోహణ ప్రక్రియ యొక్క అత్యంత చమత్కారమైన అంశాలలో ఇది ఒకటి. కార్బన్ ఆధారిత నుండి స్ఫటికాకార డిఎన్ఏకి మారుతుంది. ఇది నిజంగా జరుగుతుందా? అవేకనింగ్ 5D హీలింగ్ ప్రకారము సమాధానం అవును. ఈ ఆరోహణ ప్రక్రియ ద్వారా డిఎన్ఏ వాస్తవానికి కొత్త శక్తులతో అనుసంధానించడానికి పునర్వ్యవస్థీకరిస్తోంది. ఈ ప్రక్రియ శరీరంలో శారీరక మార్పులు చేస్తుంది. క్వాంటమ్ హీలింగ్ హిప్నాసిస్ టెక్నిక్ ప్రాక్టీషనర్ అయిన జోన్ వాన్ డిఎన్ఏలోని ఈ మార్పు గురించి మరింత వివరంగా వివరిస్తారు మరియు మన శరీరాల యొక్క ఇంత పెద్ద పరివర్తన యొక్క అవసరం ఎందుకు ఉందో వివరిస్తుంది. లైట్ యొక్క విక్టరీకి మరియు మళ్ళీ భూమిని గొప్పగా చేద్దాం. అహం ఉన్న వ్యక్తి యొక్క ఉపచిత్రం. అహం ఉండడం వలన విశ్వశక్తి రాకుండా అడ్డగించబడుతుంది. చీకటి శక్తి కప్పబడి ఉంది. ఆత్మ
అహం అపరాధ భావము. ఏదైనా పని లేక సంఘటనను చేయలేకపోయాను అని పదే పదే బాధతో చింతించడము. అపరాధ భావము అనేది ఆత్మకు పట్టిన ఒకానొక క్యాన్సర్ వంటిది. అపరాధ భావము వలన మీరు తీవ్ర అలజడికి గురవుతారు. ఉదాహరణ 1. ఈ పూట పూజ చేయలేకపోవడము. 2. గతములో చేయరాని పొరపాట్లకు ఈ క్షణములో చింతించడము. 3. ధ్యానము చేయలేకపోయానని పదే పదే అనుకోవడము. భావ దారిద్ర్యం. దారిద్ర్యం అంటే భౌతికముగా ఏదైనా లేకపోవడము. కానీ భావ దారిద్ర్యం అంటే ఏదైనా భౌతిక పరమైనవి లేకపోవడము కాదు, లేదు అని భావించడము. దారిద్ర్యము కన్నా అతి గొప్ప హీన స్థితి లేని భావన కలిగి ఉండడము. దీనినే మనోస్థితి లేక మైండ్ సెట్ అని అంటారు. అనగా దేనినైనా చేయలేకపోవడాన్ని పదే పదే మాటలాడడం వలన మనోస్థితిలోకి గురి కాబడతారు. మనోస్థితి దాటడానికి మీరు నేను అవసరమైన వాటిని కలిగి ఉన్నాను అని 15 మారులు గట్టిగా చెప్పాలి. మరలా లేదు అను పదమును చెప్పరాదు. ఆనందం అనేది ప్రేమ ద్వారానే వస్తుంది. అసలైన ఆనందం అంటే అదే. ఎప్పుడైతే మీరు ప్రేమిస్తారో అప్పుడు మీరు ఆనందంతో ఉండగలరు. ఎప్పుడైతే మీరు ప్రేమించలేకపోతారో అప్పుడు ఆనందంగా ఉండలేరు. ఆనందం అనేది ప్రేమ యొక్క పని. అది ప్రేమ యొక్క నీడ కూడా. అదెప్పుడూ ప్రేమను అనుసరిస్తూనే ఉంటుంది. కనుక మరింతగా ప్రేమిస్తూ ఉండండి. తద్వారా మరింత ఆనందంగా తయారవుతారు. మీరు త్వరగా అలసట పొందుతున్నారా? కారణము మీరు ఎరుకలో లేకపోవడము అంతే. ఆవేదన చెందితే మరింత అలసట. ఎరుక అంటే మీరు ఏ పని చేస్తున్నా ఆ పని మీద ధ్యాస. ఉదాహరణ, మీరు ఈ పోస్ట్ చదువుతున్నారు, చదవడం మీద ధ్యాస. మాట్లాడుతున్నారు, ఏమి మాట్లాడుతున్నారు, మాట మీద ధ్యాస. ఎరుకలో ఉండండి. శక్తి పొందుతూ ఆరోగ్యముగా ఆనందముగా ఉండండి. మీ అనుభవము అందరికీ షేర్ చేయగలరు. ప్రస్తుతము మీరు విచారంగా ఉన్నారు. ఎందుకంటే జీవితం అంటే మీరు తప్పుడు దృక్పథాన్ని ఎంచుకున్నారు కనుక. మీరు మంచి దృక్పథంను ఎంచుకొని ఉంటే మీరు ఆనందంగా ఉండగలరు. సరి అయిన దృక్పథం అంటే మిమ్మల్ని ఆనందంగా ఉంచగలిగే దృక్పథం. అంతేకాని నిర్దిష్ట స్థితి అంటూ ఏమిటి లేదు. నిర్దిష్ట స్థితి అనేది మీ మనసులో ఏర్పడే ఒక స్థితి. మీ ఆనందం అనేది ఆ నిర్దిష్ట స్థితి. మనము నయం చేయడానికి ఇక్కడ ఉన్నాము, హాని చేయడానికి కాదు. మనము ప్రేమను చూపటానికి ఇక్కడ ఉన్నాము, ద్వేషించటానికి కాదు. మనము సృష్టించడానికి ఇక్కడ ఉన్నాము, నాశనము చేయడానికి కాదు. భయం అనేది పొడవైన తక్కువ తరంగ దైర్ఘ్యం కలిగి మరియు మన DNA యాంటెన్నాల్లో చాలా కొద్దిని సక్రియం చేస్తుంది. ఇవి మనల్ని విశ్వంతో కలుపుతాయి. భయము శక్తి పరిమాణము 100 యూనిట్లు. ప్రేమ ఒక చిన్న వేగవంతమైన తరంగ దైర్ఘ్యం. ఇది మరెన్నో యాంటెన్నాలను సక్రియం చేస్తుంది మరియు అన్నిటితో మిమ్మల్ని తిరిగి కలుపుతుంది. విశ్వజనీన ప్రేమ శక్తి పరిమాణము 500 యూనిట్లు. క్షమించండి. తెలిసో తెలియకో అజ్ఞానంతోనో అహంకారంతోనో ఎదుటి మనిషిని బాధ పెడుతూ ఉంటాము. కొన్నిసార్లు అలా బాధ పెట్టడాన్ని హక్కుగాను అధికారంగానో భావిస్తాం కూడా. ఆ మూర్ఖపు ముసుగును తొలగించుకున్న మరుక్షణమే మన కారణంగా ఇబ్బంది పడిన వారిని క్షమించమని వేడుకోవాలి.
అది అవమానమో మచ్చో కాదు. ప్రతి క్షమాపణ తర్వాత మన వ్యక్తిత్వం మరింత ఇనుమడిస్తుంది. ఆధునిక మానవులలో అత్యధికంగా ప్రబలుతున్న సమస్యలలో ఒకటైన సమస్య మూల చైతన్య తత్వాన్ని వారు అందుకోలేకపోవటం. ఈ సమాజం అంతా కూడా తన మూల చైతన్యత్వాన్ని అందుకోవటంలో ఎంతో వ్యధను అనుభవిస్తుంది. ఎప్పుడైతే దాని విషయంలో ఎరుకతో ఉండరో అప్పుడు మీ కాళ్లలో బలహీనత, అనిశ్చితి తలెత్తుతాయి. ఎందుకంటే కాళ్ళు అనేవి మానవుడికి చెట్టుకి గల వ్రేళ్ల వంటివి. మానవుడు తన కాళ్లతోనే భూమితో సంబంధాన్ని కలిగి ఉంటాడు. సృష్టి శక్తి సమీకరణ యొక్క పూర్తి పరిధి. మానవులకు వివిధ రకములైన శక్తి అనుక్షణము విశ్వము నుండి అందుబాటులో ఉంటుంది. కనుక మానవులందరూ సృష్టి యొక్క అవగాహన కలిగి ఉంటే ఆనందము పొందగలుగుతారు. అందువలన సృష్టికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాము. సృష్టి శక్తి సమీకరణ యొక్క పూర్తి పరిధి. మన చుట్టూ ఉన్న ప్రదేశంలో ఈ విశ్వమంతా విశ్వశక్తి లేక ప్రాణశక్తి లేక కాస్మిక్ ఎనర్జీ అనేటువంటి శక్తి ఆవరించబడి ఉన్నది. 1. మనము మన 2 కాళ్లతోనే భూమిపైన నిలబడగలము, నడవగలము, పరిగెత్తగలము. మనము భూమిపై మన పాదములు మోపగానే మనకు భూమి నుండి విద్యుదయస్కాంత శక్తిని పొందుతాము. 2. మన చుట్టూ కూడా అత్యంత శక్తి కల విశ్వశక్తి ఆవరించి ఉన్నది. మీరు ఎరుకలో ఉన్నప్పుడు మాత్రమే ఈ విశ్వశక్తిని అనుభూతి పొందగలరు. 3. మనము ఆహారమును భుజించడము వలన మన కర్మేంద్రియాలు, కాళ్ళు, చేతులు పనిచేయడానికి కావలసిన శక్తి లభిస్తుంది. 4. మనం శ్వాస తీసుకోవడం వలన కూడా గాలిలోని ప్రాణశక్తి లభిస్తుంది. మనము సూర్యుడి నుండి చైతన్య శక్తిని పొందుతున్నాము. 6. మనము ఆకాశము నుండి ప్రత్యక్ష విశ్వశక్తిని మన తలలోని బ్రహ్మరంధ్రము ద్వారా పొందుతున్నాము. విశ్వశక్తి లేక ప్రాణశక్తి లేక కాస్మిక్ ఎనర్జీకి రంగు లేదు, రూపు లేదు. అందువలన మన కంటికి కనపడదు. గత జన్మలలో చేయకూడని పనుల వలన వచ్చే కర్మలు అవి 90% మనకు అనారోగ్యము, నాడీ మండలము వ్యవస్థలో కనపడని రీతిలో దాగి ఉంటాయి. విశ్వశక్తి మానవులకు మనసులో ఆలోచన లేకుండా ఉన్నప్పుడు ఈ విశ్వశక్తి మన శరీరంలోకి బ్రహ్మరంధ్రము ద్వారా మనలోకి ప్రవేశిస్తుంది. ఈ విశ్వశక్తి ప్రవాహము ఎప్పుడైతే మన లోపలికి ప్రవేశిస్తుందో అనారోగ్యము శుద్ధి కావించబడుతుంది. మనము అనారోగ్యము నుండి ఆరోగ్యమును పొందగలము. మీ శరీర కణాలు పాతవి కావు. అవి పునరుత్పత్తి చేస్తూనే ఉంటాయి. అవి కొత్తవి. మీ శరీరానికి స్వయంగా యవ్వనంగా మరియు ఎప్పటిలాగే ప్రాముఖ్యత ఉండే అవకాశం ఉంది. మీరు చూస్తారు. మీకు పాత కణాలు లేవు. మీకు కొత్త స్వీయ గురించి పాత వైఖరి ఉంది. కొత్త శక్తి మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది. మీకోసం మార్పులు జరుగుతున్నాయి. విషయాలు మెరుగుపడుతున్నాయి. ప్రతిదీ మీ ఆలోచనలను క్రమంలో పెట్టుకోవాలి. దీవెనలు వస్తున్నాయి. ప్రతిదీ తప్పుగా వెళుతున్నట్లు అనిపించినప్పుడు కొత్త శక్తి ప్రవేశించడానికి పాత శక్తి శుద్ధి కాబడుతుంది. సహనంతో ఉండండి మరియు నమ్మండి రాబోయే మంచి విషయాల కోసం. మీ జీవితాన్ని మార్చేవాడు మీ ముందు అద్దంలో తప్ప లోకంలో ఎక్కడా కనిపించడు. ఉల్లంఘనముల యొక్క నియమము. సృష్టిలో ఉన్న ఎన్నో నియమాలలో ఉల్లంఘనముల యొక్క నియమము కూడా ఒకటి ఉంది. ఉల్లంఘనము అంటే పాజిటివ్, నెగిటివ్ ఏదైనా కానివ్వండి. అది ఒక వాక్యం, కొన్ని పదాల సముదాయము కావచ్చు,
లేదా ఒక పదం కూడా కావచ్చును. మీరు ఏదైనా భావాన్ని లోతుగా, పరిపూర్ణంగా, ఖచ్చితంగా అలా వల్లెవేస్తూ ఉండడం మొదలెడితే అది వాస్తవ రూపం దాల్చడం మొదలెడుతుంది. అందువలననే ప్రజలంతా ఎక్కువగా దరిద్రంలో జీవిస్తున్నారు. దానికి కారణం ఈ నియమము. వారు దరిద్రం గురించి మాట్లాడుతూ ఉంటారు కనుక. కానీ కొంతమంది ప్రజలు మాత్రం ఆనందంగా జీవిస్తారు. దానికి కారణం వారు ఎల్లప్పుడూ ఆనందం గురించి సదా మాట్లాడుకుంటారు కనుక. వారికి తెలుసు వారి జీవితాలలో ఏం కావాలో, కనుక వాటి గురించి మాత్రమే మాట్లాడుకుంటారు. వారు ఆనందం గురించి ఉల్లంఘించుకుంటే దానినే వారి జీవితాలలో పొందుతారు. మీరు తక్షణం చేయాల్సిన పని ఏమిటంటే నెగిటివ్ ఉల్లంఘనములు తక్షణమే ఆపి పాజిటివ్ ఉల్లంఘనములు మొదలు పెట్టడం. కొన్ని వారాల వ్యవధిలోనే ఓ అద్భుతమైన మంత్రదండం మీ జీవితంలోకి రావటంతో వీరు సంభ్రమాశ్చర్యాలలో లోనవుతారు. ఆత్మజ్ఞానం. మిత్రమా, మొదట మనలను మనము ఇష్టపడాలి మరియు మనలను మనము ప్రేమించుకోవాలి. అప్పుడే విశ్వం మనలను ప్రేమిస్తుంది. అద్దంలో మీ రెండు కళ్ళను ప్రతిమ కళ్ళతో ఏకీభవించి చూస్తూ కింద చెప్పిన పదాలను గట్టిగా 20 మార్లు రోజుకు 3 పూటలు చెప్పాలి. అప్పుడు నమ్మకము పెరుగును. దయచేసి మీ అనుభవమును నా 94912393లకు తెలియచేయగలరు. గమనిక: మీరు మీ కళ్ళను ప్రతిమ కళ్ళతో కాకుండా పక్కల చూస్తే మీరు మీకు అయిష్టమని తెలుసుకోగలరు. మీరు ఫలితం పొందలేరు. దయచేసి గమనించగలరు. ఒకసారి 20 మార్లు చెప్పిన తరువాతనే ఇతరులకు ఇవ్వగలరు. మీరు ఆచరించకుండా ఇతరులకు ఇస్తే మీకు మీరు ఇచ్చిన వాళ్లకు ఫలితం శూన్యము. దయచేసి గమనించగలరు. అద్దంలో చూసి పఠించవలసిన ఆత్మజ్ఞానము. నేనంటే నాకు ఇష్టం. నన్ను నేను ప్రేమిస్తున్నాను. నా శరీరంలోని అవయవాలన్నీ చక్కగా పనిచేసి నేను సంపూర్ణ ఆరోగ్యముతో ఉన్నాను మరియు నేను నా కుటుంబ సభ్యులందరితో కలిసి సంపూర్ణ ఆరోగ్యముతో, సర్వసంపదలతో, ప్రేమతో, కరుణతో, కృతజ్ఞతాభావంతో, ఆత్మజ్ఞానంతో, ఆనందంతో కుటుంబ జీవితాన్ని గడుపుతూ ఉన్నాము. విశ్వములో అందరూ ఆత్మజ్ఞానులై ఉన్నారు. విశ్వమునకు కృతజ్ఞతలు తెలుపు విధానము. ఈ క్షణములో నేను ఆనందముగా ఉండడానికి అవసరమైన వాటిని అందించిన విశ్వమునకు నేను కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ప్రవీణ్, హైదరాబాద్ వారి ఆత్మజ్ఞాన ఆచరణ అనుభవము. సార్ గారు మీటింగ్ విన్నారు. అతను ఏమన్నాడంటే నాకు ఫోన్ చేసి నువ్వు ఖచ్చితంగా ఆ సార్ని కలిసి తీరాలి, సార్ హైదరాబాద్లో ఉంటారంట అని చెప్పారు. నేను ఫోన్ చేస్తాను, సార్ నెల్లూరులో ఉంటారంట, హైదరాబాద్ కాదు. సో నేను ఫోన్ చేసినప్పుడు సార్ ఎత్తలేదు, మాస్టర్ గారు అమ్మగారు ఎత్తారు. అమ్మగారు చాలా మోటివేట్ చేశారు ఫోన్లోనే నాకు. నేను సార్ వచ్చాక ఫోన్ చేయిస్తాను, మాట్లాడిస్తాను అన్నారు. ఫోన్ చేయించారు. అది మెసేజ్ వాట్సాప్లో పెట్టారు, ప్రేయర్ అది. అంతే. నేను అది ఇలా చెప్పండి అని కూడా నేను ప్రత్యక్షంగా వినలేదు. ఆ మెసేజ్ ద్వారా చూసి ఆ ప్రేయర్ తీసుకొని నేను ఆల్రెడీ గతంలో అయితే దాదాపు 14 years నుంచి సత్యాన్వేషణలో ఉన్నాను. పిరమిడ్, క్రియాయోగము, ట్రాన్స్డెంటల్ మెడిటేషను, రాధాస్వామి, 14 రకాల దీక్ష. అంటే అన్నింటిలో ఏది తక్కువ కాదు, ఎక్కువ కాదు, బట్ అన్నీ ఓకే. బట్ దానికంటే ఎక్కువ నేను ఇన్స్పైర్ ఏంటంటే ట్రాన్స్డెంటల్ మెడిటేషను, మన బాబు రామచంద్రాజీ మహారాజ్ మెడిటేషను. ఇది
ఈ రెండింటికంటే కూడా ఈ మెడిటేషన్, ఈ ప్రేయర్లో నేను పొందినటువంటి ఎక్స్పీరియన్స్ అయితే నాకు తెలియదు. ఒక 20 టైమ్స్ చెప్పమన్నారు, నేను 15 టైమ్స్ చెప్పగానే అంతర్ముఖం అయిపోయి. ఇలాగే బైక్ మీద కూర్చొని బేసికలీ మేము డ్రైవర్స్ అండి, మేము అందరము కారు తుడిచేసి ఇంకా సార్ వచ్చే లోపల ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పి అలా కూర్చొని ఆ కారు అద్దం దగ్గర కూర్చొని ఇలా చెప్పుకుంటూ ఉన్నాను. నా చుట్టుపక్కల శబ్దాలన్నీ ప్రశాంతం అయిపోయినాయి, సైలెన్స్లోకి వెళ్ళిపోయింది. ఆ సైలెన్స్ నాకు చాలా భయం వేసింది. ఏంటో అని టక్మని కళ్ళు తెరిచేసాను భయం వేసి. సో వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్, ఆ పవర్ రియల్గా ఉంది. అది చేసిన తర్వాత ఆ రోజంతా నేను ఫ్రెష్నెస్గానే ఉన్నాను. ఆ రోజంతా అదే ఎనర్జీ, అదే ఫ్రెష్నెస్. నిరుత్సాహమని, అసహనమని, లేజినెస్ అనేదే లేదు. శేషారత్నము హైదరాబాదు వారి ఆత్మజ్ఞాన ఆచరణ అనుభవము. సార్ తల్లి పెద్ద చిన్న లేదు అంటే ధ్యానం చేస్తున్నాము, ఆత్మజ్ఞానం అంటే బాగుంది, ధ్యానం అంటే నచ్చింది, అన్నీ బాగుంది. కానీ సార్ చెప్పిన భావన క్షేత్రం గురించి చాలా నచ్చింది. ఎందుకంటే ఇదే ఎప్పుడో 12 సంవత్సరాల కిందట స్వీడన్లో ఒక ఆమెకి అక్కడ చెప్పారు, మా వదిన గారి కోడలు, అంతా అక్కడ క్యాన్సర్ ఉంటుంది, దాన్ని ఏం పట్టించుకోరు ఎవరు అని. ఇదేదో ఆమె జోక్లాగా చెప్తుంది అనుకున్నా. సార్ చెప్పిన తర్వాత నిజంగానే మన భావన ఎలా ఉంటే అలాగే ఇది జరుగుతుంది అనేది నేను చాలా వాటిల్లో గమనించానండి. గమనించి అప్పటి నుంచి నేను కూడా చాలా ఈ భావన మీద ఏదనుకుంటే అది ఇది మనం అసలు నేను కూడా కళ్ళజోడు తీసేసాను సార్. నిజం, కళ్ళజోడు తీసేసాను అసలు పూర్తిగా. అంతకుముందు ఎందుకంటే ఆ కళ్ళజోడు పెట్టుకుంటేనే నాకు కనపడుతుంది అనే భావన ఉండేది నాకు. అసలు కళ్ళజోడు లేదు, పుస్తకం పట్టుకునేదాన్ని కాదు, నాకు కనపడదు కానీ ముందే అనుకునేదాన్ని. కానీ సార్ చెప్పిన తర్వాత నేను సార్ అన్నారు, సార్ అయితే చెప్పరు కదా అబద్ధమని. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా పెట్టుకోకుండానే జ్ఞానాంధ్రప్రదేశ్ బుక్ చదివేశాను ఆ రోజు. నిజంగానే ఇంకప్పటి నుంచి ఇది వద్దు అనుకున్నా, మానేశాను అనమాట. అట్లాగే మన భావన ఏది ఉంటే అదే జరుగుతుంది అనేది మనకి కృష్ణుడి గీతలో యద్భావం తద్భవతి అని చెప్పినట్టే మన భావన కూడా అంత పనిచేస్తుంది అనిపించింది. నేను ఎవరికి కూడా అందరికీ కూడా సార్ని కలిసేది తక్కువైనా నేను మాత్రం అది అందరికీ ఎక్కువ చెప్తున్నా, మనం ఇలా ఉంటే ఇలా ఉంటుంది అని. అది మాత్రం చాలా అనుభవంగా ఎవరికి వాళ్ళు చేస్తేనే తెలుస్తుందండి. ఒక చెప్పటం కాదు, ముందు మనం ట్రై చేసి చూస్తేనే ఇంకోళ్ళకి చెప్పగలుగుతాం కదా. బలహీనతకు ప్రతిబింబం. ఎవరో నమ్ముకున్న దేవుడు లేడని నేనెందుకు నిరూపించాలి? అది నా పని కాదు. నమ్ముకున్న వారే వారెందుకు నమ్ముతున్నారో నిరూపించుకోవాలి. దేవుడున్నాడని మాట్లాడితే నేనొక అబద్ధాల కోరు నవ్వుతాను. అయినా వాస్తవాలకు నిరూపణలు వెతకచ్చు, అవాస్తవాలకు నిరూపణలు ఎక్కడా? ఆల్బర్ట్ ఐన్స్టైన్. నిరంతర మరియు తీవ్ర యోగా మరియు జ్ఞాన సాధన ద్వారా మీరు నిశ్చలము, ఆలోచనారహితులవుతారు. కార్యరంగంలో ఉన్న వ్యక్తి కంటే నిశ్చలతత్వం అలవడిన యోగి ఈ ప్రపంచానికి ఎంతో మేలు చేస్తాడు. సాధారణ వ్యక్తులు ఈ విషయాన్ని త్వరగా గ్రహించలేరు. మీరు నిశ్చలమైనప్పుడు ఈ విశ్వంలోని వాస్తవంలో మీరు ప్రతి అణువులోకి చొచ్చుకొని పోయి వ్యాపించి శుద్ధి చేసి సమస్త ప్రపంచాన్ని ఉద్ధరిస్తారు. స్వామి శివానంద గారు. దేవుణ్ణి మార్చిన, గురువుని మార్చిన ప్రయోజనం శూన్యం. నిన్ను నీవు మార్చుకుంటేనే బ్రతుకు ధన్యం. స్వామి మైత్రేయ. ఆనందం యొక్క రహస్యం సహజముగా ప్రవహిస్తూనే ఉంటుంది, అంతేకాని బలవంతంగా కాదు. ఎప్పుడు మీ హృదయం స్వచ్ఛమైనది మరియు సత్యమైనది అయినప్పుడు విశ్వములో ప్రతిదీ మీకు అనుగుణంగా పనిచేస్తుంది. తీవ్రమైన ఎరుకలో ఉండడం వలన మీరు చైతన్యంతో ఉంటారు. తద్వారా ఈ విశ్వంలో ఏదైతే ఉందో అదే నేను పొందాను మరియు నేను కేవలం సాక్షిని మాత్రమే అనే సత్యాన్ని తెలుసుకుంటారు.
ప్రతిదీ కూడా విశ్వానికి చెందినదే. కేవలం సాక్షితత్వం మాత్రమే మీది. కానీ మీరెప్పుడైతే సాక్షితత్వంపై ఎరుకలో ఉంటారో అప్పుడు శారీరక నేనుగా ఉండాలనే ఆలోచన కూడా అంతరించిపోతుంది. ఇక్కడ ఉన్న ఒకే ఒక కాలం వర్తమాన కాలం మాత్రమే. మన దృష్టంతా ఈ సమయంలోనే కేంద్రీకరించబడుతుంది. ఎందుకంటే ఈ వర్తమానమే సమస్తాన్ని కలిగి ఉంటుంది. ప్రస్తుతం మాత్రమే వాస్తవం. మిగిలినవి అన్నీ కూడా ఊహలు, జ్ఞాపకాలు మాత్రమే. మరియు గతం కూడా ఒక జ్ఞాపకంగా మిగలాలంటే వర్తమానం అవసరం కదా. వర్తమానం అనేది గతంలో జరగదు. ఇది వర్తమానంలోని ఆలోచన వలె జరుగుతూ ఉంటుంది. ఇక భవిష్యత్తు విషయానికి వస్తే భవిష్యత్తు అనేది భవిష్యత్తులో జరగదు. అది వర్తమానంలోనే ఒక ఊహా చిత్రం మాత్రమే. అంతా కూడా వర్తమానంలోనే జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఉన్న ఒకే ఒక కాలం వర్తమాన కాలం మాత్రమే. జీవితంలో సరైన సమయం లేదు. సమయం ఉంది. మరియు దానితో ఏమి చేయాలో మీరు ఎంచుకోవాలి. మీరు ఏమి చేస్తున్నారో ఎంతో ప్రేమతో, శ్రద్ధతో చేస్తే ప్రపంచంలోని అతి చిన్న విషయం కూడా అద్భుతమైన కళగా మారుతుంది. అది మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. మీరు ఎవరికైనా ఇవ్వగల గొప్ప బహుమతి మీ సమయం. ఎందుకంటే మీరు మీ సమయాన్ని ఇచ్చినప్పుడు మీ జీవితంలో కొంత భాగాన్ని ఇచ్చారు. అది మీకు తిరిగి రాదు. నాకు తెలిసిందే వేదం అనుకుంటే అది మూర్ఖత్వం. నేను నమ్మిందే ప్రతి ఒక్కరూ నమ్మాలనుకుంటే అది మూఢత్వం. ఎదుటి వారికి ఏమీ తెలియదనుకుంటే అది అజ్ఞానం. నాకు అన్నీ తెలుసు అనుకుంటే అది అహంకారం. ఇతరుల అభిప్రాయాలను గౌరవించలేకపోతే అది అనాగరికం. ఇతరుల గొప్పతనాన్ని అంగీకరించలేకపోతే అది సంకుచిత్వం. అందరి అభిప్రాయాలను గౌరవించడం ఉత్తమ వ్యక్తిత్వం. మంచి భావనలను ఎక్కడ ఉన్నా స్వీకరించగలగడం ఔన్నత్యం. మీ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదములు.